ఓకే. హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న మేము రీసెంట్‌గా ఛానల్ అయితే క్రియేట్ చేసాం. అయితే ఒక చిన్న డౌట్ ఉండిపోయిందన్న. ఇప్పుడు బేసిక్‌గా మీ ఛానల్స్ మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యి ఉంటాయి కదా! ఇప్పుడు మేము ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక యాడ్ వస్తది. ఓకేనా? సో, ఆ యాడ్ వచ్చినందుకు మీకు డబ్బులు ఎంత పే చేస్తదన్న యూట్యూబ్ అని అడుగుతుంది. అయితే మీరెంత అనుకుంటున్నారు బ్రదర్ అని నేను వాళ్ళని అడిగితే, వాళ్ళేమన్నారంటే, అన్న ఒక 10-15 దాకా రావచ్చన్న. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ కార్లు కొంటున్నాం, ఇల్లు కొంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో 10-15 రూపాయల దాకా వస్తే చాలామంది ఓపెన్ చేసి చూస్తారు కాబట్టి ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు అని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి నేను ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ విత్ ఎగ్జాంపుల్స్ ఎలా వస్తుంది అమౌంట్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే చాలామందికి డౌట్ ఉండిపోద్ది, ఒక యాడ్ మన వీడియో మీద వస్తే ఎన్ని డబ్బులు వస్తాయి. ఓకేనా? సో ఎవరికైనా సరే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి అయితే రికమెండ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అర్థం చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక ఫస్ట్ మనం యాడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు యూట్యూబ్లోనే అంటే మన గూగుల్లోనే సెర్చ్ చేస్తే ఒక యాడ్ మన వీడియో మీద ప్లే అయితే ఎన్ని డబ్బులు వస్తాయని అంటే అక్కడ 0.01 నుంచి 0.03 వరకు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే 80 పైసల నుంచి దగ్గర ఒక ₹1.15 సంథింగ్ ఎంతో ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. అంటే 80 పైసల నుంచి ₹1 లోపు ఎంతైనా రావచ్చు అని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు. నిజానికి అంత కూడా రాదు. నేను చెప్పేది వినండి, అంత కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఒక యాడ్ మన వీడియో మీద డిస్ప్లే అయింది అనుకోండి, అది కేటగిరీని బట్టి రేట్ ఉంటుంది. ఇప్పుడు మేము చేసేది ఎడ్యుకేషనల్ వీడియోస్ కాబట్టి కొంచెం మాకు తక్కువ రేట్స్, అంటే ఇప్పుడు కోల్గేట్ యాడ్స్ కానివచ్చు, లేకపోతే ఏదన్నా ఒక చిన్న ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా, పెన్స్ కానివచ్చు, లేకపోతే ఏదన్నా ఎప్పుడో ఒకసారి మొబైల్ యాడ్స్ వస్తూ ఉంటాయి. అదే టెక్ ఛానల్స్ వాళ్ళకైతే ఎక్కువ రెవెన్యూ రేట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది టెక్ ఛానల్ అనుకోండి, నేను ఐఫోన్ రివ్యూ చేశాను, ఐఫోన్ 15 Pro Max రివ్యూ అని నేను పెట్టాను అనుకోండి, వెంటనే మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసారనుకోండి, మీరు చూడండి, క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడగానే వెంటనే మనకి ఎక్కువ యాడ్స్ వస్తాయి. ఆ యాడ్ క్లోజ్ చేసి మళ్ళీ మనం అంటే ఆ వీడియో క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ యాడ్ వస్తుంది, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ యాడ్ వస్తుంది. అది ఎంత పెద్ద ఛానల్ అయినా ఎంత చిన్న ఛానల్ అయినా సరే టెక్ ఛానల్స్కి ఏంటంటే యాడ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో రెవెన్యూ రేట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే టెక్నికల్ ఫీల్డ్ కదా. ఇప్పుడు ఐఫోన్ గురించి నేను వీడియో చేశాను, ఐఫోన్ గురించి వీడియో చేస్తే ఎల్జీ ఫోన్ గురించి యాడ్ కానీ, లేకపోతే ఐఫోన్ గురించి యాడ్ కానీ, లేకపోతే శాంసంగ్ గురించి యాడ్ కానీ, లేకపోతే ఏదన్నా ఒక వేరే కంపెనీస్కి సంబంధించిన యాడ్స్ అన్నీ కూడా మన అంటే ఆ వీడియో మీద డిస్ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ కొనాలి అని అంటే 150,000 180,000 ఉంటుంది. ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టి కొనలేని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఉండొచ్చు, అంటే ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి మోటో ఫోన్ కానీ, లేకపోతే ఎల్జీ ఫోన్ కానీ, లేకపోతే ఏదో వేరే కంపెనీస్ ఫోను కొంచెం తక్కువ రేట్లో ఉన్న ఫోన్లు, వాళ్ళ మొబైల్లో ఉన్న స్పెషాలిటీస్, కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, 108 MP కెమెరా ఉంటుంది, మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది, తక్కువ రేట్ వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఉంటాయి. కానీ కేవలం మీకు ₹20,990 వస్తుంది అని చెప్పేసి ఒక యాడ్ వస్తుంది. అంటే ఏంటంటే ఆడియన్స్ మైండ్ సెట్ని చేంజ్ చేయాలని చెప్పేసి అడ్వర్టైజర్స్ ట్రై చేస్తారు. అంటే పెద్ద చేపకి గాలం వేసేటప్పుడు చిన్న చేపలు పడతాయి కదా, అలాగా మనం కూడా వాళ్ళకు దొరుకుతామేమో అని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తారనమాట. కాబట్టి టెక్ ఛానల్లో మనకి ఎక్కువ యాడ్స్ అనేది వస్తాయి. సో వేరే కేటగిరీస్లో ఏంటంటే అంత ఎక్కువ యాడ్ రేట్స్ అయితే ఉండవు అనమాట. సో అది బేసిక్గా. సో ఇప్పుడు మనకి ఒక వీడియో మీద ఒక యాడ్ వచ్చినందుకు ఎన్ని డబ్బులు వస్తాయి కరెక్ట్గా మాకు ఒక ఎస్టిమేషన్ చెప్పండి అన్న అని అంటే 20 పైసల నుంచి ₹1 లోపు ఎంతైనా రావచ్చు. 20 పైసల నుంచి ₹1 లోపు ఎంతైనా రావచ్చు. అది స్కిపబుల్ యాడ్ వస్తే ఇంకొంచెం మనకి తక్కువ ఉండొచ్చు, అంటే 20 పైసలు కాదు 10 పైసల నుంచి స్టార్ట్ అవుతుంది స్కిపబుల్ యాడ్ అయితే. అదే నాన్ స్కిపబుల్ యాడ్ అయితే 20 పైసల నుంచి మనకి ₹1.50 వరకు కూడా ఎంతైనా రావచ్చు, చెప్పలేం మనం. ఎందుకంటే నాన్ స్కిపబుల్ యాడ్ మనకి ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈవెన్ మీరు గూగుల్ యాడ్స్లో మీ వీడియోస్ ఏమైనా ప్రమోట్ చేస్తున్నారనుకోండి, మీకు నాన్ స్కిపబుల్ యాడ్స్కి వచ్చేసరికి అమౌంట్ కొంచెం ఎక్కువ ఛార్జ్ అవుతుంది. అంటే బేసిక్గా అవుతుంది, అంటే నార్మల్గా మీరు దానికి దీనికి సేమ్ అమౌంట్ పెట్టి చేయొచ్చు, కాదంటలేదు. కానీ నాన్ స్కిపబుల్ యాడ్ మీరు ఎనేబుల్ చేశారు అని అంటే మీకు కొంచెం ఇంప్రెషన్స్ తగ్గిస్తుంది, ఎందుకంటే నాన్ స్కిపబుల్ యాడ్స్ని తక్కువ పెడుతుంది అనమాట యూట్యూబ్ అనేది. సో స్కిపబుల్ యాడ్స్కి ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటాయి, అంటే 5 సెకండ్స్కి స్కిప్ ఆప్షన్ వస్తుంది కదా. నాన్ స్కిపబుల్ ఏంటంటే మీకు 10 సెకండ్స్ 9 సెకండ్స్లో వరకు చూస్తూ ఉండాలి. కొన్ని వీడియోస్ ఏంటంటే అంటే కొన్ని నాన్ స్కిపబుల్ యాడ్స్ ఏంటంటే 15 సెకండ్స్ వరకు కూడా మనం చూస్తూ ఉండాలి, తప్పదు. అట్లా కొన్ని 30 సెకండ్స్ ఉంటాయి, అట్లా అవి
సెకండరీ అనుకోండి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మన వీడియో మీద యాడ్స్ ఏ టైప్ యాడ్స్ పడుతున్నాయి అనేది చూసుకోవాలి. ఫస్ట్ మనకి స్కిప్పబుల్ ఉంటుంది, నాన్ స్కిప్పబుల్ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ స్కిప్పబుల్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్లో కూడా నాన్ స్కిప్పబుల్ యాడ్స్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అంటే ఇప్పుడు స్కిప్పబుల్ యాడ్ పడ్డది అనుకోండి, ఒక 10 పైసా నుంచి ఒక 50 పైసా లోపు ఎంతైనా రావచ్చు. అంటే 10 పైసల నుంచి 50 పైసల లోపు ఎంతైనా రావచ్చు అనమాట. అదే నాన్ స్కిప్పబుల్ యాడ్ పడ్డది అనుకోండి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాను చూడండి, స్కిప్పబుల్ అంటే ఏంటి, నాన్ స్కిప్పబుల్ అంటే ఏంటి అనేది. ఓకేనా. నాన్ స్కిప్పబుల్ యాడ్ పడ్డది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది 9 సెకండ్స్కి క్లోజ్ అయ్యే యాడ్ అయితే ఒక రేట్ వస్తుంది. అంటే మనకి అరౌండ్ ఒక 20 సెంట్స్ నుంచి 50 సెంట్స్ వరకు ఎంతైనా రావచ్చు. ఒకవేళ 10-15 సెకండ్స్కి క్లోజ్ అయ్యే యాడ్ ఉంటుంది ఒకటి, సో అదేంటంటే ఒక 60 పైసా అట్లా అటు ఇటుగా రావచ్చు. ఒకవేళ లేదు ఒక 30 సెకండ్స్ యాడ్ నాన్ స్టాప్గా మనం స్కిప్ అంటే అక్కడ 30 సెకండ్స్ వరకు ఆ యాడ్ వస్తూనే ఉంటుంది, ఖచ్చితంగా మనం ఆ యాడ్ చూడాలి. ఆ యాడ్ మొత్తం చూసామనుకోండి, అక్కడ మనకి ₹1 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ₹1 నుంచి 1.5 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ₹1.50 దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలామంది అనుకునేది ఇదే, ఒక యాడ్ వస్తే ఒక 10 నుంచి 15 రూపాయల దాకా వస్తుంది అని అనుకుంటున్నారు. అదే ఒక 1000 యాడ్లు వచ్చినాయి అనుకోండి, అక్కడ 10,000 నుంచి 15,000 దాకా డబ్బులు వస్తాయని చెప్పేసి ఆ డైలమాలో ఉండి యూట్యూబ్ ఛానల్స్ అయితే పెడుతున్నారు. అట్లా అయితే రాదండి, మీరు అనుకున్న రెవెన్యూ అంత అయితే రాదు, కానీ వస్తుంది. ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ కూడా కేవలం ఈ యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్, అంటే యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి దాని మీద వచ్చే యాడ్స్తో వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూతోనే బతుకుతారని కాదండి. వాళ్ళకి ఇంకా చాలా సైడ్ ఇన్కమ్స్ ఉంటాయి. అంటే అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ఉంటాయి, లేకపోతే ఏదన్నా ఒక ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రమోట్ చేసే వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. వెబ్సైట్ ప్రమోషన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఓకేనా. అట్లా కొలాబరేషన్స్ ఉంటాయి, ప్రమోషన్స్ చాలా ఉంటాయి, వాటి నుంచి కూడా డబ్బులు వస్తాయండి వాళ్ళకి. ఓకేనా. సో ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూ మీదే డిపెండ్ అయ్యి ఉండరు ఎవరు కూడా. ఓకేనా. సో ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంటన్నా, మరి మేము కూడా ఆ రకంగా సంపాదించుకోవచ్చా, అంటే ఆ స్థాయికి రావచ్చా మేము కూడా అని అంటే డెఫినెట్గా రావచ్చు. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళే కొద్దీ ఇక మీ అమ్మడి పడతారు, సార్ మా ప్రోడక్ట్ ఉందండి, మాకు ప్రమోట్ చేయండి సార్, వాళ్ళు ఇంత ఛార్జ్ చేశారండి, మీరు ఇంకొంచెం తక్కువ తీసుకొని చేయండి అని అన్నప్పుడు మనం తక్కువ ప్రమోషన్స్ చూసుకొని చేసుకున్నాం అనుకోండి, బీభత్సమైన రెవెన్యూ ఉంటుంది. అట్లా అని మరీ సన్నాసి యాప్లు తీసుకొచ్చి మనం ప్రమోషన్ అయితే చేయకూడదు. అంటే ఇప్పుడు రమ్మీ యాప్స్ ఉన్నాయి, వాళ్ళు నా ఛానల్లోనే ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు, రమ్మీ యాప్స్ ఉన్నాయి మీరు ప్రమోషన్ చేయండి, ఒక్కొక్క వీడియోకి మేము 25,000 ఇస్తాం, 30,000 ఇస్తాం అని చెప్పేసి అంటున్నారు. బట్ అది మనం ప్రమోషన్ చెయ్యం. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 యాప్లు నేను ప్రమోషన్ చేశాను అనుకోండి, 30,000 లెక్కన నాకు 3 లక్షల దాకా వస్తాయి కదా. ఇప్పుడు నేను చెప్పానని చెప్పేసి ఎవరైనా వెంటనే వెళ్ళిపోయి అది ఆడటం చేతకాక అందులో స్ట్రక్ అయిపోయారు అనుకోండి, డబ్బులు మొత్తం పోయినాయి అనుకోండి, ఏమంటారు, అన్న మరి నువ్వు చెప్పావని చేసామన్నా, మరి నాకు డబ్బులు పోతున్నాయని చెప్పేసి బాధపడతారు. సో అట్లా మనకి కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఓకేనా. ఓవరాల్గా ఏంటంటే యూట్యూబ్ మీద వచ్చిన ఇన్కమ్తో ఎవ్వరూ బతకరు. యూట్యూబ్ మీద కాకుండా ఇంకా కొంచెం సైడ్ ఇన్కమ్ ఉంటుంది. అంటే కొంతమంది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, తక్కువ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు లింక్స్ పెడతామని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళు ఏమి పుణ్యానికి పెట్టరు, వాళ్ళు ఆ లింక్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్, వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మీరు కొన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం కమిషన్ వెళ్తుంది అమెజాన్ నుంచి. సో దాని గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో చేస్తానులేండి, యూట్యూబ్ క్రియేటర్స్ ఎన్ని దారులుగా సంపాదించవచ్చు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కావాలో వద్దో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను కూడా ఆ వీడియో ఎక్కువ కామెంట్స్ వస్తే తొందరగా చేయడానికి ట్రై చేస్తాను. అంటే యూట్యూబ్ క్రియేటర్ అన్నవాడు ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు, ఎన్ని దారులు ఉంటాయి. ఓకేనా. మొత్తం నేను మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, అండ్ కుదిరితే కొన్ని ప్రూఫ్లు కూడా నేను అందులో యాడ్ చేస్తాను. ఓకేనా. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు. అండ్ ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు, అండ్ అప్పుడప్పుడు నేను లైవ్ స్ట్రీమ్స్ కూడా పెడుతూ ఉంటాను ఇన్స్టాలో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. అట్లాగే ఒక యూట్యూబ్ క్రియేటర్ అన్నవాడు ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు అనే ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కావాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే తొందరగా వీడియో చేస్తాను. సో లైక్ చేసి కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.